లోకేష్ బాబు పక్కన రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోజున నేను 307 అటెంప్టివ్ మర్డర్ నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టిన పరిస్థితి. అలాగే గతంలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి. కేసులు పెట్టడం, వేధించడం నిత్యకృత్యంగా ఉన్నప్పుడు ఆ పాపం ఉసురు డెఫినెట్గా తగులుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అలాగే ఎవరి మీదైనా క్రిమినల్ కేసు పెట్టి గన్నవరం ప్రతినిధిని గన్నవరం ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపి, అలాగే ఇందా చెప్పినట్టుగా ఎవరైతే తన కోసం పనిచేశారు, ఆఖరికి నేనైతే 2019లో రిగ్గింగ్ చేసిన నా ఓటమికి పనిచేసి రిగ్గింగ్ చేసిన వాళ్ళు కూడా నేను వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాన్ని మారుస్తూ ఉన్న ఏకైక ఆయుధం రాజకీయం, అది ఏ దేశమైనా. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం కోసం పవర్ను ఉపయోగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడటం. ఆ గురువాడు అతనికి సాంతం బుద్ధి కూడా లేదు అతనికి. అతనైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను అది బూట్లు పాలిష్ చేస్తా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కుప్పంలో గెలిచారు, నువ్వు ఎక్కడున్నావో తెలియని పరిస్థితి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడిగా దాన్ని ఖండిస్తే తన విలువన్నా పెరిగేది. గాలికి వదిలి ఆయన తిడితేనే బాగుంటుందని చెప్పినగా వదిలి ఇవాళ ప్రతిపక్ష హోదా రాకుండా 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా. మీరు మేనిఫెస్టోలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వద్దని రూల్ బుక్ చెప్తుంది. 18 మంది శాసనసభ్యులు మీరు గెలిపిపోతే నేను అసెంబ్లీకి వెళ్ళనని వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేసే దమ్ము ఉందా అని, అలాగే మైక్ ఇవ్వట్లేదని ఇట్లాంటి మాటలు మాడే పరిస్థితి. మీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ పొద్దున్న నుంచి మాజీ శాసనసభ్యుని అరెస్ట్ చేస్తే గన్నవరం ప్రజలు గన్నవరంలో గతంలో జరిగినవన్నీ భూ కబ్జాలు కానీ రోజు గ్రీవియన్స్ వచ్చే పరిస్థితి. ఇవాళ పొద్దున్నుంచి వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. మీరు అతను మాట్లాడే భాషను సమర్థిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు చేష్టలుడికి చూస్తానంటే ఇదేమో మహిసభ కాదు. మీరు అసెంబ్లీకి రానంటాం, అసెంబ్లీకి వచ్చినా మీకే ఇబ్బంది లేదు. నేను కూటమి నుంచి గెలిచిన 144 మంది పార్లమెంటరీ భాష మాట్లాడతారు తప్ప మిమ్మల్ని అఘోరంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు శాసనసభకు రావాలి. అట్టగా మీరు మైక్ ఇవ్వలేదంటాం, చంద్రబాబు గారితో పాటు ఈక్వల్గా మైక్ కావాలంటాం. సభానాయకుడు 5 సంవత్సరాలు ఇదే శాసనసభలో నువ్వు నడిపి ఇవాళ శాసనసభ గౌరవాన్ని తగ్గించడం, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వటం, ప్రజాస్వామ్యం దాడి చేయటం, పార్లమెంట్కి 4 గెలిస్తే వాళ్ళకి హోదా లేకపోయినా వాళ్ళనేమో అటెండ్ అవ్వమంటాం, అసెంబ్లీకి 11 మంది గెలిపించిన ప్రజలను అవమానించడం, ఇది ధర్మం కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరిని మార్చుకోవాలని కోరుతూ, ఇలాంటి వ్యక్తులకి నువ్వు సీట్ ఇచ్చి నన్ను ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను పొన్నెత్తి మాటల్లా ఇలాంటి వ్యక్తులకి సీట్ ఇచ్చి నువ్వు భారీ మూల్యం చెల్లించావని నేను భావిస్తున్నా. ఇంకా తగదునమ్మా అంటే మళ్ళీ పొద్దున్నుంచి మొదలుపెట్టిన పరిస్థితి. మళ్ళీ మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? నేను మీడియాలో మారుతానని చెప్తారు. 164 సీట్లు ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల్లో గెలుపోవడం సహజం. 2 పోటీ చేస్తే ఒకళ్ళే గెలుస్తాం. 164 మంది మీడియాలోనే మారుతున్నారు. మిగతా గెలిచిన 11 మంది శాసనసభ్యులు, నువ్వు గెలిపించిన శాసనసభ్యుల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఓటు తీసుకున్నావు అసెంబ్లీలో, మళ్ళీ ఈ అసెంబ్లీని చూస్తావా లేవా అనే బాధతో ఉన్నారు. నువ్వు ముందు నీ శాసనసభ్యులను చూసుకో. నీ మాజీ శాసనసభ్యులు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మురిగారు తప్ప నువ్వు అధికారం కోల్పోయినాక ఎవరో మాట్లాడని పరిస్థితి. ఇది ప్రజాస్వామ్య మనుడికి మంచిది కాదు. ఇది డెఫినెట్గా గౌరవ సభ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు దాన్ని గౌరవ సభగా నడుపుతున్నారు. నువ్వు శాసనసభకు మీరు వచ్చినా మిమ్మల్ని అన్పార్లమెంటరీ వర్డ్స్తో మా కూటమి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. తక్షణం ఈ వైఖరి మీద మీరు ఆ రోజు బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇక్కడ అక్రమంగా మట్టి తరలిచ్చారు అనే దాని మీద నీ ప్రభుత్వంలో ఎంక్వైరీ ఎందుకు చేపించలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.